హలో గైస్, వెల్కమ్ టు ఎస్కే ఆశా బ్లాగ్స్. దిస్ ఈజ్ ఆశా. వన్డేలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేపేసాము చెప్తాను. 9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11కి అక్కడెక్కడికి పోతున్నాం, 12కి ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 o'clockకి ఎక్కడెక్కడికో పోతున్నాం. అదండి, రోజంతా తిరిగాము. ఇదంతా వన్డేలో కవర్ చేయాలి కాబట్టి మేము 4కే లేచాము. 5 కల్లా రెడీ అయిపోయి ఇంట్లో పూజ కూడా చేసుకొని 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ కదండి, బాగా మంచు పడుతుంది. చూస్తున్నారు కదా, రోడ్ అయితే కనపడట్లేదు అసలు. అందరూ కూడా ఎమర్జెన్సీ లైట్లు అనేది వేసుకొని వెళ్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా, అలానే వేసుకొని వెళ్ళాలి. ముందు మనకు అసలు ఏం కనపడట్లేదు కాబట్టి ఆ మంచు కూడా మనకు వర్షంలాగా సన్న జల్లులాగా వస్తుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మేమైతే అన్నవరం వెళ్తున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి రీచ్ అవుతుంది, నాకు సపోర్టివ్గా ఉంటుంది. కొత్త వాళ్ళు వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ముందు రోజే మనం ఏ రోజైతే వెళ్తాం అనుకుంటామో అంతకు ముందు రోజు మనం నాన్ వెజ్ అనేది ఇంట్లో అసలు తినకూడదు. మన కడుపులో అనేది నాన్ వెజ్ లేకుండా ఉండాలి, ఖాళీగా ఉండాలన్నమాట. మనం శుభ్రంగా ఆ రోజు వెళ్తాం అనుకున్న రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మనం ఇంకా స్టార్ట్ అవ్వడమే. బ్రేక్ఫాస్ట్కి విజయవాడలో ఆగుదాం అనుకున్నాము. విజయవాడలో అయితే ఆగలేదు, గన్నవరంలో ఆగి కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. రాజమండ్రికి అయితే రీచ్ అయ్యాము. రాజమండ్రి ఇది గోదావరి బ్రిడ్జి. చూడండి గోదావరి బ్రిడ్జిని. గోదావరి బ్రిడ్జి 3 పాయలుగా ఉందండి. ఈ క్లిప్స్ చూడండి. గోదావరి బ్రిడ్జి చాలా బాగుంది కదా. మాకు ఈ గోదావరి బ్రిడ్జి మీదనే చాలా టైం పట్టిందండి, ఎందుకంటే ట్రాఫిక్ బాగా హెవీగా ఉంది. బ్రిడ్జి కూడా చాలా లాంగ్గా ఉంది కదా, అందుకని చాలా టైం అయితే పట్టింది దాని మీదనే. చూడండి ఎంత అందంగా ఉందో గోదావరి. బ్రిడ్జి మీద వెళ్తుంటే చాలా బాగుందండి. ఇదైతే నేను సెకండ్ టైం అండి. పోయినసారి వెళ్ళినప్పుడు చీకట్లో వెళ్ళాము, నైట్ టైం వెళ్ళాము. ఇప్పుడైతే పగలు బాగా చూస్తూ ఆస్వాదిస్తూ నేచర్ని వెళ్తున్నాము. చూడండి ఆపోజిట్ సైడ్ కూడా మనకి రైల్వే బ్రిడ్జ్ కనపడుతుంది. మేము చేయించుకున్న రోజు స్పెషల్ ఏంటంటే మాఘమాసం మేము అనుకోకుండా వెళ్ళిపోయి చేయించుకున్నామండి. మేము చేయించుకున్న రోజు 2500 మంది జంటలు చేయించుకున్నారంట. అయితే మేము అన్నవరం రీచ్ అయిపోయాం. ఇది టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. ఆర్చర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇటు నుంచి మనము టెంపుల్కి అనేది వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం పైకి కొండ మీదకి వెళ్ళాలి. ఇక్కడ మనం కొండ మీద వెళ్ళడానికి టోల్గేట్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మనం కొండ మీదకి వెళ్తున్నామండి. చూడండి ఎంత బాగుందో నేచరు. ఇలా కొండ మీదకి వెళ్తూ ఉండాలి. మనం కొండ మీదకి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. మనం ఇంకా కొండ మీదకైతే రీచ్ అయిపోయాము. మేము వన్ డే అనుకున్నాం కదండి. పార్కింగ్ చేసుకున్న దగ్గరే కార్ పార్కింగ్ చేసాము. ముందు కార్ పార్కింగ్ చేసిన దగ్గరే
మా మగవాళ్ళు అయితే బట్టలు మార్చేసుకొని ఇంక టెంపుల్లోకి వెళ్దామనని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. చూసారా, అలా ముందుకెళ్ళి మనం దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోవాలండి. ముందుకు అలా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ మన వ్రతం చేసుకోవడానికి 300, 1000, 2000 ఉంటాయి. మన వీలుని బట్టి మనం వ్రతం చేయించుకోవచ్చు. మేమైతే 1000 పెట్టి చేయించుకున్నాము. 2000 వచ్చేసి మనకి ఏసీ రూమ్స్ ఉంటాయి. అది గర్భగుడికి దగ్గరలో చేస్తారు. మనకి దర్శనానికి కూడా దానిలోనే ఉంటుంది. 2000 అయితే మనము పూజ చేయించుకొని వ్రతం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా గర్భగుడిలోకి తీసుకెళ్ళి అదే మనకు దర్శనం అనేది జరుగుద్ది. ఇదైతే కొంచెం యువతలుగా దర్శనం జరుగుద్ది. ఒక 1300 అలా ఉన్నదైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక మనం బయటకు వచ్చేసి ప్రసాదం మనకి మామూలుగా చక్కగా ప్రసాదం అన్నీ దొరుకుతాయి. లోపల మనకి అన్నప్రసాదం కూడా ఉంది. కానీ మాకైతే లేట్ అవుతుందని మేము అక్కడ తినకుండా చాలా క్యూ ఉందని బయటకు వచ్చేసాము. ఇది బాగా చూడండి, టెంపుల్ ఇది మొత్తం ఇలా ఉందండి. ఇదే చూడండి, ఇక్కడ ఒక అతను డ్రా చేస్తూ ఉన్నాడండి ఒక పాప బొమ్మని. అసలు చాలా పర్ఫెక్ట్గా గీశాడు. మేము కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మేము మా పిల్లలు గీపించుకుందాం అనుకున్నాము, కానీ మాకు టైం అనేది లేదు. అందుకని మేము వెళ్ళిపోయాము. ఇలా ఇంకా కిందికి అనేది వెళ్దామని వెళ్ళిపోతున్నాము. కిందికి వెళ్ళి భోంచేసి బయలుదేరదామని కిందికి వెళ్ళాము. అలా కిందికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఒక స్పెషల్ చూపిస్తాను, చూడండి. మనం కిందకి దిగగానే ఇక్కడ పంపా నది ఉంటుంది. దాని పక్కనే హోటల్ ఉంటుంది. దీనికి స్పెషల్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఇది బ్రాహ్మణ భోజనం ఉంటుందండి ఇక్కడ. రెండో స్పెషల్ వచ్చేసి గీతా గోవిందం మూవీ లాస్ట్ సీన్స్ అనేది ఇక్కడే తీశారు. ఇక్కడ ఫుడ్ వ్యూ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉందండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీలో ఎంతమంది గీతా గోవిందం మూవీ చూసారో కామెంట్ చేయండి. మేము వెళ్ళిపోదామని ఇంక రెడీ అయ్యాము. భోజనం చేసి పిల్లలైతే పెద్ద గొడవ చేశారండి. టెంపుల్ ఒకటి చూసుకొని వెళ్ళిపోతే ఎలాగా, కాదు మేము కాకినాడ బీచ్ తీసుకెళ్ళండి అని అంటే మగవాళ్ళు అయితే రివర్స్ గేర్ వేశారండి. ఇంకా ఒక తొక్కు తొక్కితే మేము వచ్చి కాకినాడ బీచ్లో పడ్డాము. కానీ ఈ మధ్యలోనే కొన్ని ఇన్సిడెంట్ అనేవి జరిగాయి చూడండి. దానివల్లే మాకు చాలా లేట్ కూడా అయింది. ఒక ఆటో కారు గుద్దితే ఆ కారు 2 బైకులు గుద్ది, ఆ బైకులు కూడా వచ్చి వేరే కార్ని గుద్దాయండి. ఆ కారు వెళ్ళి వేరే కార్ని గుద్దింది. ఆ కారు వచ్చేసి మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిన కారు. అది కొడుకు పెళ్లి కూతురు ఉన్న కారు అండి. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, కానీ మాత్రం పెద్ద యాక్సిడెంట్ అండి ఇది. చాలా సేఫ్గా బయటపడ్డారు అందరూ. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. సో మాకు దీనివల్ల బాగా లేట్ అయిపోయింది. ఇదేనండి పెళ్లి కారు, పాపం కదండి. చూడండి ఎలా డ్యామేజ్ అయిపోయిందో. కాకినాడ బీచ్కి వచ్చేసాం. కాకినాడ వెళ్ళగానే త్వరగా వచ్చే బీచ్ అండి ఇది. త్వరగా వెళ్ళిపోవాలనుకున్నాడు ఈ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ 9 కిలోమీటర్స్ దూరంలోనే పోర్టు కూడా ఉందండి. పిల్లలేమో వెళ్దామని అన్నారు, పెద్దోళ్ళేమో వద్దని అన్నారు. పెద్దోళ్ళదే నెగ్గింది. ఫస్ట్ వీళ్ళు బీచ్కి వెళ్దామన్నది నెగ్గించుకున్నారు కదా, ఇంకా అదైతే వాళ్ళు ఒప్పుకోలేదు. బీచ్లో చూసి పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా వాటర్ కానీ, ఆ వాటర్లో పెద్ద పెద్ద షిప్లు అవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ బాగుంటుందండి. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఇలా ఉంది బీచ్. క్రౌడ్ కూడా చాలా ఉందండి. వాటర్లో దిగి పిల్లలు, మా బుడ్డదైతే చాలా ఎంజాయ్ చేసింది. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను అనుకోండి. వాటర్ కూడా బాగా ఫ్రెష్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, నల్లగా ఏం లేవు, బాగున్నాయి. మనకి చీరాల బీచ్ వచ్చేసి బాగా కొంచెం కలరు తేడాగా ఉంటాయి. ఇక్కడ బాగా బ్లూ కలర్లోనూ బాగున్నాయండి వాటరు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఇదిగో ఇలా ఆడుకున్నానండి నేను. పిల్లలు కూడా ఇలానే ఆడారు. ఇదిగో మా బుడ్డ చూడండి ఎలా ఆడుతుందో. ఇక్కడ బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా చాలా గుళ్ళు అవన్నీ ఉన్నాయని, సామర్లకోట,
టెంపుల్ అయితే చూసుకోలేదని బాధపడ్డానండి. తలుపులమ్మ గుడి ఇవన్నీ చూసుకోవాలంటే కనీసం ఒక 4 days 5 days పెట్టుకొని వెళ్ళాలి. చూడండి వ్యూ ఎలా ఉందో, చెట్లు. బీచ్ బయట గొరిల్లా హౌస్ ఉందండి. కొంచెం ముందుకు వస్తే లైట్ హౌస్. చూస్తున్నారా గోదావరి అందాలు, సన్సెట్ చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.